ఆదిలాబాద్ జిల్లాను పోలియో రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షియా పిలుపునిచ్చారు. మహాలీవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ భండారి అనుషతో కలిసి పల్స్ పోలియో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు చుక్కలు వేశారు. రాబోయే తరాలకు అంగవైకల్యం లేని భవిష్యత్తును అందించడమే ఈ డ్రైవ్ ధ్యేయమన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, గతంలో వేయించామనే నిర్లక్ష్యం వద్దని కలెక్టర్ తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశారు. పోలియో రహితంగా ఉంటుందని, మనకు అంగవైకల్యం రాకుండా ఉంటుందని అందరూ దయచేసి చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న శ్రీమతి భండారి అనుష గారు అండ్ కలెక్టర్ రాజశ్రీ సార్ గారు అందరికీ కర్తాభిధనులతో మీ అందరికీ తెలుసు, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఆరోగ్య శాఖ భారతదేశం కానీ తర్వాత మన రాష్ట్రం కానీ. సో ఇట్లా ఆదివారంలో మనం ప్రతి ఎవరైతే పిల్లలు ఉన్నారో 0 to 5 years, సో వారందరికీ 2 చుక్కలు ఏవైతే ఉన్నారో అది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక మా హెల్త్ డిపార్ట్మెంట్ సందర్భంగా చెప్పారు, మీరు మొన్న వేశారు, గత సంవత్సరం వేశారు, ఇప్పుడు తప్పకుండా పల్స్ పోలియో రవివారం అంటే ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిందే. దానికి గతంలో ఉన్న టీకాకి ఏమీ సంబంధం లేదు. గతంలో టీకా తీసుకున్నారా తీసుకోలేదా, ఈ రవివారం తప్పకుండా ప్రతి ఒక్కరు 0 to 5 సంవత్సరం లోపల ఎవరైతే పిల్లలున్నారో వాళ్ళకి 2 చుక్కలు మనం తప్పకుండా వేసుకోవాల్సిందే. కొందరు డౌన్ లో ఉంటారు, మొన్ననే వేశాం కదా మళ్ళీ ఈ రోజు ఎందుకు వేయాలి, ఎట్లా కాదు. ఇది తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత. ఆ పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే తప్పకుండా ఇది వేసుకోవాలని అందరికీ కూడా కోరుతున్నాము. సో మీ అందరికీ